ఎట్లా అవకాశం వచ్చింది నీకు చిన్నప్పుడు ఆ సినిమాలో హీరో క్యారెక్టర్కి? అది ఒక మిరాకిల్గా వచ్చింది అక్క నాకు. సో నేను నన్ను ఇలా కంటిన్యూస్గా స్టేర్ చేశారు. నాకు భయం వేసింది నేను ఏమన్నా తప్పు చేశానని. సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నాళ్ళు అయింది? 6 years అయింది. 6 years నుంచి ఉన్నావు. ఏ క్లాస్ అప్పుడు నువ్వు? ఫస్ట్ క్లాస్ అంత. ఇంతకీ ఉజ్వల్ తేజ్ ఎక్కడి నుంచి, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి చెప్తావా? మా ఊరు కర్నూల్. మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్, మా మమ్మీ US బ్యాంక్. బాగా నచ్చిన ఒక డైలాగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఇచ్చుంటావు కదా ఆల్రెడీ స్టేజ్ మీద, ఈరోజు ఇస్తావా మాకోసం? నేను ఇక్కడ కులాసగా కూర్చోడానికి రాలేదు. నా ప్రజల్ని నానాంశలు పెట్టి నాతో స్నేహం చేస్తారు రుద్రఫట్. అయినా నువ్వు ఇంత నీచుడివి, రూప రాక్షసుడివి అనుకోలేదు. ఆ సినిమా చేశాను కదా, ఎన్ని రోజులు షూటింగ్ జరిగింది, ఎక్కడ జరిగింది, దాని ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తావా? రాత్రి ఇలా క్యాబ్ పంపిస్తాము, ఎక్కేసేయండి, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా. ఏమవుదాం ఇంత అనుకుంటున్నా ఇంతకి ఫ్యూచర్లో? యాక్టర్తో పాటు బిజినెస్ మ్యాన్, ఇంకొక ఫుట్బాల్ టోర్నమెంట్స్ ఆడుతుంటా. ఎవరు ఫుట్బాల్లో నీకు ఇష్టమైన ప్లేయర్? రొనాల్డో. సీరియల్స్ నిండు నూరేళ్ళ సావాసం చేస్తున్నావు. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు ఈ సీరియల్? అది 1 year అయిందక్క, రీసెంట్గానే. నీకు బాగా నచ్చిన డైలాగులు ఏమైనా ఉంటే చెప్తావు సీరియల్వి? అంకుల్, నేను ఎప్పుడు ఏడుస్తే మా అమ్మ వచ్చి నన్ను గట్టిగా పట్టుకునేది. ఇప్పుడు నేను రోజు ఏడుస్తున్నా, మా అమ్మ రావట్లేదు అంకుల్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సహస్ర. సో ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ ఒక చిన్నారి, చిచ్చర పిడుగు అని చెప్పాలి. ఆ సినిమాలో చిన్నప్పుడు క్యారెక్టర్ చేసిన ఈ అబ్బాయి ఇప్పుడు సీరియల్స్లోనూ కూడా తన టాలెంట్ని అయితే చూపిస్తున్నారు. మరోవైపు డ్రామా జూనియర్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. ఇంతకు ఎవరో కాదు, అతను ఉజ్వల్ తేజ్. నిండు నూరేళ్ళ సావాసం, అదేవిధంగా ఒక సినిమా షోర్ బజార్, ఆ సినిమాలో కూడా తన క్యారెక్టర్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉజ్వల్ తేజ్ మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ ఉజ్వల్. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. హీరోలా అన్నాగా ఇవాళ. చెప్పి ఇంతకీ ఎట్లా అవకాశం వచ్చింది నీకు చిన్నప్పుడు ఆ సినిమాలో హీరో క్యారెక్టర్కి? అది ఒక మిరాకిల్గా వచ్చింది అక్క నాకు. సో నేను సీరియల్ షూటింగ్ చేస్తున్నాను మన నిండు నూరేళ్ల సాహసంలో. స్టూడియోలో డైరెక్టర్ సార్, కో డైరెక్టర్ సార్, సినిమాటోగ్రాఫర్ సార్ అంటే కెమెరామెన్ సార్, లైక్ నన్ను వాళ్ళు లొకేషన్ చూడడానికి వచ్చేటప్పుడు నేను అక్కడ మేకప్ వేయించుకుంటా ఉన్నాను. సో వాళ్ళు నన్ను ఇలా కంటిన్యూస్గా స్టేర్ చేశారు. నాకు భయం వేసింది నేను ఏమైనా తప్పు చేశానని. దాని తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత వాళ్ళ మమ్మీని పిలిచారు. మమ్మీని పిలిచేసరికి అనుకున్నా ఈరోజు నేను ఏదో తప్పు చేశానని. దాని తర్వాత చెప్పారు మన మల్లికార్జున్ సార్, కో డైరెక్టర్ సార్ దాన్ని, లైక్ మూవీది అని చెప్పారు. ఇలా బాబు బాగున్నాడు హీరో లాగానే, మా హీరో లాగా, సో వస్తారా అంటే అలా 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 చేస్తాను. ఇది ఇప్పుడు సడన్గా జరిగిన హీరోలో నీకు, నువ్వు ఆడిషన్స్కి వాటికి ఎక్కడ కూడా ఏం వెళ్ళలేదు. అది చూసారు, నెక్స్ట్ డే లుక్ టెస్ట్ పెట్టేశారు. దాని తర్వాత సీరియల్ మూవీ షూట్. ఫస్ట్ సినిమా ఏది? హాయ్ సినిమానేనా? ఫస్ట్ హాయ్ సినిమా కదక్క. ఫస్ట్ 2020లో అయింది ఆ షూటింగ్, ఇంకా రిలీజ్ కాలేదు. దానిలో చైల్డ్ హీరో 30-40 minutes ఉంటుంది. అవునా? ఏం సినిమా అది? అది నా సినిమా ఆగిపోతే అని ఒక మూవీ ఉంది, దానిలో చైల్డ్ హీరో. నా సినిమా ఆగిపోతే అనే మూవీ ఉంది. ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయిందా? అది హీరోది ఏదో ప్రాబ్లం అవుతుంది, అందుకని ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అవుతుంది. ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ కదన్నా, 40 minutes వస్తుంది. అది రిలీజ్ అయితే కనుక నీకు మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆ సినిమాలో. ఆ మూవీ వచ్చినా కూడా నన్ను ఇప్పుడు ఎవరు గుర్తుపట్టారక్క. అవునా? ఎందుకు? చాలా చిన్నగా ఉన్నావా? చిన్నగా ఉన్నాను, షార్ట్ హెయిర్స్లో ఉన్నాను. అప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? అప్పుడు నేను 3rd class అనుకుంటా. థర్డ్ క్లాస్ చదివేటప్పుడు వచ్చింది ఆ మూవీ. అంటే ఇప్పుడు నువ్వు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నాళ్ళు అయింది? నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 6 years అయింది. 6 years నుంచి ఉన్నావు. ఏ క్లాస్ అప్పుడు నువ్వు? ఐ థింక్ ఫస్ట్ క్లాస్ అంత. నీకు ఎందుకు ఆర్టిస్ట్ అవ్వాలనిపించింది తేజ్? ఆర్టిస్ట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి లైక్ ఆర్టిస్ట్ లైఫ్ ఎందుకో నచ్చింది. లైక్ అందరు గుర్తుపడతారు, లైక్ మంచి పాపులారిటీ వస్తుంది అని అలా నీకు అప్లాజెస్ ఎక్కువ కావాలనేసి అలా చేస్తా, అంతేనా? నీ ఇంట్రెస్టా? మీ మమ్మీ వాళ్ళు ఏమన్నా అంటే వద్దు నాన్న చదువు ఏమన్నా అన్నారా? లేదు, నా ఇంట్రెస్టే. మమ్మీ కూడా ఓకే, నీ ఇంట్రెస్ట్ ఎందుకు వద్దానని చేయించింది.
ఇంతకీ ఉజ్వల్ తేజ్ ఎక్కడి నుంచి, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి చెప్తావా? నా బ్యాక్గ్రౌండ్, మీ బ్యాక్గ్రౌండ్ అంటే అంటే మీది ఏ ఊరు, మీ మమ్మీ ఏం చేస్తారు, మీ డాడీ ఏం మా చేస్తారు? మా ఊరు కర్నూల్. మా డాడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, మా మమ్మీ యుఎస్ బ్యాంక్లో అండర్ రైటర్గా వర్క్ చేస్తారు. అచ్చా, సో ఒక్కడివే కొడుకు, ఎక్కువ గారవం చేస్తుంది అనుకుంటే మమ్మీ. సరే, ఇంతకీ ఆయి సినిమా చేశాను కదా, ఎన్ని రోజులు షూటింగ్ జరిగింది, ఎక్కడ జరిగింది, దాని ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తావా? అది ఆయి సినిమా ఐ థింక్ మేము 2 days చేసాము. 2 daysలో మాకు 3 scenes సంథింగ్ అయ్యాయి, 3 scenes అయ్యాయి. అప్పుడు ఆయి సినిమా ఎక్స్పీరియన్స్ అంటే మేము ఆ రోజు రాత్రి మాకు లైక్ పొద్దున కాల్ వచ్చింది మాకు, రాత్రి ఇలా క్యాబ్ పంపిస్తాము ఎక్కేసేయండి, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మీరు అమలాపురంలో ఉంటామని. ఆ క్యాబ్ జర్నీలో నాకు ఎంత ఎగ్జైట్మెంట్ అయిందంటే నేను రోజు రాత్రి అంతా పడుకోలేదు, సాంగ్స్ వింటా రాత్రి అంతా ట్రిప్ ఎంజాయ్ చేశాను. దాని తర్వాత మేము పొద్దున 6:30కి అక్కడ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే షూట్ నాకు ఫుల్ లైక్ నర్వస్నెస్ అయింది. ఎందుకంటే గీత ఆర్ట్స్ పెద్ద బ్యానర్, పెద్ద డైరెక్టర్ ఉన్నారు, డెబ్యూ డైరెక్టర్. సో నాకు భయం వేసింది. తర్వాత అప్పుడు తెలిసింది ఏంటంటే ఒక షాకింగ్ న్యూస్, ఆ కో డైరెక్టర్ కాదని, లైక్ ఎవరు నన్ను సెలెక్ట్ చేశారో ఆ కో డైరెక్టర్ కాదు, వేరే కో డైరెక్టర్ అని చేంజ్ అయ్యారని అప్పుడు తెలిసింది మాకు. సో మేము అక్కడ వెళ్ళినప్పుడు మాకు ఫస్ట్ నన్ను అందరు ఇలా పీప్ చేశారు, ఎందుకంటే నాకు అప్పుడు ఇంత షార్ట్స్ ఉన్నాయి. లైక్ ఆ క్యారవాన్లో నేను అసలు బయటికి రావడమే ఇష్టపడలేదు. సో నేను నా క్యారేజ్ తెచ్చారు అంతా క్యారిటీ వ్యాన్లో. నేను బయటికి వెళ్ళాను షార్ట్కి, ఇంత షార్ట్స్ ఉన్నాయి నాకు అప్పుడు. అందరు అక్కడ పీపుల్ ఇలా స్టేర్ చేస్తున్నారు, నవ్వుతున్నారు. దాని తర్వాత వినోద్ కుమార్ సార్తో అయింది షార్ట్. అవును, చిన్నప్పుడు నువ్వు సైకిల్ మీద వెళ్ళే సీన్లు అన్నీ కూడా తనతోనే కదా? అసలు లేదా? అసలు ఓన్లీ ఎత్తుకునే ఎట్లాంటి సీన్స్ ఉండే? లైక్ స్కూల్ నుంచి ఒక సీన్ అయింది నన్ను కొట్టేది. ఒక మా ఫ్రెండ్, మాకు 3 friends ఉంటారు. ఒకటి నేను, ఇంకొకటి సుబ్బు, ఇంకొకటి హరీష్, పేరు తెలీదు. హరి. సో మేము 3 ఫ్రెండ్స్ ఉంటాం. ఏమైందంటే సుబ్బు వచ్చి నా దగ్గర, సుబ్బు ఇంకా హరి నన్ను, అరే అక్కడ నాకు నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది కదా, ఒక లవ్ లెటర్ రాసి అంటారు. నేను సరే అని రాస్తాను, వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక అమ్మాయికి ఇచ్చి నీకు కార్తిక్ రాయమని చెప్పారు. కార్తిక్ అంటే నేను, కార్తిక్ రాశాడని చెప్తే టీచర్ నన్ను కొట్టారు. సో నేను హర్ట్ అయ్యి మా డాడీ దగ్గర, వినోద్ కుమార్ సార్ దగ్గర వచ్చి, నేను స్కూల్లో చదువుకుంటే హాస్టల్లోనే చదువుకుంటా, లేదంటే లేదు అంటాను. వద్దు అంటారు. అది సీన్ ఉండే. నీకు గుర్తుందా డైలాగ్ కానీ అది కానీ ఆ సినిమాలో? ఒకసారి చేసి చూపిస్తావా? నాన్న నేను మా ఫ్రెండ్స్తో చదువుకోను నాన్న, నేను చదువుకుంటా హాస్టల్లోనే చదువుకుంటా, లేదంటే లేదు అంతే. ఇంకా టీచర్ దగ్గర కూడా ఒక డైలాగ్ ఉంటుంది అనుకుంటా కదా కొట్టేటప్పుడు? టీచర్ దగ్గర డైలాగ్ అంటే అది ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ అన్నారు సార్. అవునా? కొట్టేటప్పుడు ఇలా, ఇంకా కొట్టిన తర్వాత నరచడం, అలా ఉంటాయి డైలాగ్ అంతే, ఇంకేం లేదు. ఎన్ని రోజులు షూట్ జరిగింది ఇది? 2 days అక్క. అంతేనా? అప్పుడు సీన్ అయ్యేటప్పుడు వినోద్ కుమార్ సార్ కొంచెం బోల్డ్ వాయిస్ అయినది, ఆయన మాడితే నాకు భయం వేసింది. భయపడ్డావా? తర్వాత నాతో క్లోజ్ అయ్యారు సార్. అంటే షూటింగ్ అయిపోయినప్పుడు నీతో ఫోటో దిగాలంటే ఎన్ని రూపీస్ స్టార్ట్ చేసావు అన్నారు. ఆయనే అన్నాడా? అప్పుడు బాగుంది. సో డెఫినెట్గా పెద్ద హీరో అవుతారని కాన్ఫిడెంట్ వచ్చేసింది, అందరికి కూడా తెలిసిపోయింది కదా. ఏమవుదాం ఇంతమనుకుంటున్నావు ఇంతకీ ఫ్యూచర్లో? నేను ఒక యాక్టర్తో పాటు బిజినెస్ మ్యాన్, ఇంకా ఒక ఫుట్బాల్ టోర్నమెంట్స్ ఆడుకుంటా. ఫుట్బాల్ ఎందుకు మళ్ళీ? అంటే నాకు ఇది ఇష్టము, నా ప్యాషన్ ఏంటంటే యాక్టింగ్ ఇంకా ఫుట్బాల్. సో ఎప్పుడు అంటారు కదా ఏ ఆప్షన్ ఉండాలి ఇంకా బి ఆప్షన్ కూడా ఉండాలని. ఓకే. సో నా ఫస్ట్ ఆప్షన్ యాక్టింగ్, ఇంకా సెకండ్ ఆప్షన్ ఫుట్బాల్. ఫుట్బాల్ అవుతావా? ఎవరు ఫుట్బాల్లో నీకు ఇష్టమైన ప్లేయర్? రొనాల్డో. ఓహో, అందు గురించేనా? నాకు గుర్తుంది. సో ఇంకా సీరియల్స్ అన్నావు కదా, సీరియల్స్ నిండు నూరేళ్ళ సావాసం చేస్తున్నావు. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు ఈ సీరియల్? అది 1 year అయింది అక్క, రీసెంట్గానే August 15th 1 year అయింది. ఓ, ఇప్పుడు 1 year అయిపోయింది అయితే. 1 year 1 month. సో ఎట్లా ఇప్పుడు సినిమాకి సీరియల్కి డిఫరెన్స్ ఎట్లా అనిపించింది నీకు? నీకు సీరియల్ నచ్చిందా, సినిమా నచ్చిందా? నాకు 2 నచ్చింది. 2 ఏది ఎక్కువ చాయిస్ నీకు? సినిమాలు వస్తే ఒకవైపు సీరియల్స్ వస్తాయి, ఈ రెండిట్లో చూస్ చేసుకోవాలంటే ఏది చూస్ చేసుకుంటావు? ఏది నాకు ఎక్కువ ఎగ్జైటింగ్ అనిపిస్తుంది,
లైక్ ఈ సీరియల్ స్క్రిప్ట్ చాలా ఎమోషనల్, ఇంకా చాలా బాగుంది. లైక్ ఆర్మీ లైఫ్, అది మనుషులు చాలా ఇష్టపడతారు. ఇంకా మదర్ సెంటిమెంట్ ఉంది, అది కూడా చూస్తారు. లైక్ కిడ్స్ ఫన్ ఉంటుంది, కిడ్స్ ఫన్ ఉంటే అందరు ఖచ్చితంగా చూస్తారు. సో ఈ 3 దానికి సీరియల్ బాగా వచ్చింది. సో అందుకు సీరియల్. ఇప్పుడు ఈ సీరియల్లో నీతో పాటు 4 ఫ్రెండ్స్ కదా? ముగ్గురు, నాతో కలిపి 4 మెంబర్స్. అది మొత్తం 4, అందుకే నీకు చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది కదా సీరియల్స్కి వెళ్ళడానికి కూడా. బాగుంటుంది సీరియల్. ఎట్లా ఇది సీరియల్ స్కెడ్యూల్ ఎట్లా ఉంటుంది, ఏ టైమింగ్స్ చేస్తారు? అది షెడ్యూల్ బట్టి ఉంటుంది అక్క. ఎక్కువ ఎపిసోడ్స్ ఉందనుకోండి 6 to 6, తక్కువ ఎపిసోడ్స్ ఉంటే నార్మల్ 7 to 9 అలా ఉంటుంది ఎపిసోడ్స్. అంటే 12 అవర్స్. 12 అవర్స్ కాదు, ఎపిసోడ్స్ బట్టి ఉంటుంది. ఆ రోజు తక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయనుకోండి తక్కువ సేపు చేస్తారు, ఎక్కువ ఉంటే ఎక్కువ సేపు చేస్తారు. నువ్వు జనరల్గా ఏ టైమింగ్స్లో వెళ్తావు సీరియల్స్కి అయితే? నార్మల్ టైమింగ్స్ అంటే అక్క 7 to 8 ఉంటుంది, పొద్దున్న 7 నుంచి రాత్రి 8 వరకు. మార్నింగ్ 7 to నైట్ 7 వరకు. ఓకే. సో పల్లవి అక్క కదా ఆ సీరియల్లో ఉండేది? పల్లవి అక్క, నిషా అక్క, రిచర్డ్ అన్న, నవ్య అక్క. ఎవరు ఇష్టం మీకు అందరిట్లో? అందరు ఇష్టం. ఎవరొక్కరి పేరే? నిజంగా నేను అందరు నాతో మంచిగా ఒక్కరి పేరు చెప్పు. అంటే షార్ట్ మధ్యలో ఎవరు చూడరులే వీడియో. చెప్పు. పక్క లేదు, నాకు షార్ట్లో నేను ఎవరు షార్ట్లో ఉంటే వాళ్ళు అందరితో మాట్లాడతాను. బట్ ఒక అక్క అంటే ఎవరైనా ఒకరు నచ్చుతారు అన్నట్టు కదా, అట్లా అందరిలో 4 ఎవరైనా ఒక కొద్దిగా ఎక్కువ ఉంటుంది కదా, అట్లా ఎవరు ఇష్టం? పల్లవి అక్క, రిచర్డ్ అన్న. ఇద్దరు ఇష్టమా? బాగా కనెక్ట్ అవుతాం. పల్లవి అక్కకి ఎక్కువ షార్ట్స్ ఉంటాయి, అప్పుడు మేము రిచర్డ్ అన్నతో ఆడుకుంటాం. రిచర్డ్ అన్నకి ఎక్కువ షార్ట్స్ ఉంటాయి, నిషా అక్కతో ఆడుకుంటాం. నిషా అక్కతో ఎక్కువ ఉంటే నవ్య అక్కతో ఆడుకుంటాం. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళతో వర్క్ చేసినప్పుడు? వాళ్ళు చాలా సీనియర్స్ కదా, పైగా వాళ్ళకి తెలుగు కూడా రాదనుకుంటే కదా. పల్లవి అక్కకి వచ్చు, నిషా అక్కకి కూడా వచ్చు, నవ్య అక్కకి రాదు, రిచర్డ్ అన్నకి రాదు. సో మేము ఫన్ చేస్తూ ఉంటాం రిచర్డ్ అన్నతో. ఎట్లా చేస్తూ ఉంటారు? లైక్ అక్కడ ఆయనకి ఏదన్నా తెలుగు డైలాగ్ రాదనుకోండి, మేము అది హిందీలో అంటే బట్లర్ హిందీలో చెప్తాం. అలా అందరు ఫన్ చేస్తూ ఉంటారు. డైరెక్టర్ సార్ కూడా ఫన్ చేస్తారు అందరితోటి. అవునా? ఇంకా సీరియల్స్ అంటున్నారు కదా, ఇప్పుడు సీరియల్స్లో జనరల్గా అందరు ఆర్టిస్టులు ఒకటేసారి వచ్చేస్తారు, నువ్వు వచ్చేస్తావు. సో ఇప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఏం చేస్తే పక్కన రెస్ట్ తీసుకోమని చెప్తారా? ఎట్లా ఉంటుంది మీకు? లేదు అక్క, అది సీన్ బట్టి ఉంటుంది. సీన్లో ఇప్పుడు ఆల్ ఆర్టిస్ట్ అని ఉంటుంది. ఆల్ ఆర్టిస్ట్ అంటే సీరియల్లో ఎంతమంది ఉన్నారో అందరు రావాలి ఆ సీన్లో. సో లేకపోతే దాని తర్వాత క్లోజెస్ ఉంటాయి, క్లోజెస్లో ఎవరు సజెషన్లో ఉంటే వాళ్ళు అలా. మరి నీకు పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి కదా, ఎట్లా గుర్తుపెట్టుకుంటావా? పెద్ద డైలాగ్స్ ఉంటే ప్రాంప్టర్ అన్న ఉంటారు, ప్రాంప్టింగ్ చెప్తాడు అన్న ప్రాంప్టింగ్ చెప్తాడు. సో అలా అయిపోద్ది. అవునా? ప్రాంప్టింగ్లో అట్లా అట్లా కలిసి వస్తుంది అంటారు. నీకు బాగా నచ్చిన డైలాగ్లు ఏమైనా ఉంటే చెప్తావు సీరియల్వి? అంకుల్, నేను ఎప్పుడు ఏడుస్తే మా అమ్మ వచ్చి నన్ను గట్టిగా పట్టుకునేది, ఇప్పుడు నేను రోజు ఏడుస్తున్నా, మా అమ్మ రావట్లేదు అంకుల్. ఆకాష్, అంకుల్కి మన డబ్బులంతా ఇవ్వురా. అంకుల్, ఇది మా పాకెట్ మనీ ఎంత అంకుల్, మా అమ్మని ఎవరు చంపారో చెప్పండి అంకుల్. సూపర్. కానీ ఎట్లా నువ్వు నేర్చుకున్నావు యాక్టింగ్ ఎక్కడైనా? లేదు. ఎట్లా వచ్చి నీకు ఇవన్నీ? అంటే మూవీస్ చూసి మంచి ఎక్స్ప్రెషన్స్ అంతా క్యాప్చర్ చేసి మమ్మీ చెప్తుంది అప్పుడు అలా చేయాలని, తర్వాత యూట్యూబ్లో వీడియోస్ చూస్తాము, అలా వచ్చేసింది. అట్లా యూట్యూబ్ నుంచి నీ అంతా నువ్వే ఓన్గా నేర్చుకున్నా తప్ప నీకు ఎవరు నేర్పించలేదు? మమ్మీ మధ్య మధ్యలో నేర్పిస్తూ ఉండేది. అవునా? ఇంతకీ చోర్ బజార్ సినిమాలో కూడా చేసావని విన్నాను కదా, అది ఎప్పుడు రిలీజ్ అయింది? అది రిలీజ్ అయిపోయింది అక్క. దాంట్లో పూరి ఆకాష్ వాళ్ళ చైల్డ్ క్యారెక్టర్ అని కాదు, వాళ్ళ ఫ్రెండ్. అవునా? కానీ పూరి ఆకాష్ లాగా ఉన్నావు, చెప్పారు ఎవరైనా? ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే ఆకాష్ పూరి సార్ తోటి కింద కామెంట్లో రాశాడు, యూ లుక్ లైక్ సేమ్. అవును, అతను చిన్నగా ఉన్నప్పుడు నీలాగే ఉండేవాడు, అసలు నిన్ను పెట్టుకోవాల్సింది కదా ఆ సినిమా. యాక్చువల్లీ అది స్క్రిప్ట్ ప్రాబ్లమ్ ఏందక్క, స్టార్టింగ్లో నన్నే అన్నారు చైల్డ్ హీరో, సీన్ స్టార్ట్ చేస్తారా యాక్షన్ అన్నారు, తర్వాత కోడైరెక్టర్ సార్ వచ్చి లేదు వేరే అబ్బాయి మిస్ మ్యాచ్ అయింది అని చెప్పారు. సో అట్లా అటు వెళ్ళిపోయింది. ఇంకా అది ఎన్ని రోజులు షూటింగ్ జరిగింది, ఎక్కడ జరిగింది? అది ఒక 10 to 15 days అయింది. ఇంకా దానికి ఒక సెట్ కట్టారు హైదరాబాద్ అవుట్స్కట్స్లో. చోర్ బజార్ అంటే చోర్ బజార్ ఉంటుంది కదా అక్క మనకి, దాని సెట్ అంతా కట్టారు. టెంపుల్,
లైక్ అక్కడ ఇల్లులు, అక్కడంతా స్ట్రాల్స్. చోర్ బజార్ అంటే అక్కడ అన్ని దొంగతనాలు చేసి ఒకటి హైదరాబాద్లో ఉండేదాన్ని ఎక్కడ కట్టారు గోపన్నపల్లి కదా. అక్కడ కట్టుంటారు, నాకు తెలీదు. అదే 2021లో వెళ్ళాము ఆ మూవీకి. ఓకే ఓకే. ఇప్పుడు అది 1, 2 మొత్తం 3 సినిమాలు చేసావు. 15 to 16 మూవీస్ చేస్తాను. అది ఇప్పుడు వస్తున్నాయి, అంత రిలీజ్ అవుతున్నాయి. ఓహో 15 to 16 మూవీస్ చేసేసావు ఆల్రెడీ. కానీ రిలీజ్ అయినా మాత్రం 2, 3 అంతేనా? 3, 4 అయ్యాయి అంతే. ఇంకా ఇవన్నీ ఇంకా రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఓ చాలా సినిమాలు చేసావు అయితే. సీరియల్స్ ఎన్ని చేసావు? సీరియల్స్ నేను ప్రేమెంత మధురం, నిండు నూరెళ్ళ సావాసం, పాపే మా జీవన్ జ్యోతి, కృష్ణ తులసి, ఇంకా ఇంకొకటి చేశాను మర్చిపోయాను. టోటల్గా 5 సీరియల్స్. ఓ సీరియల్స్ కూడా 5 సీరియల్లు చేసావు. నీకు అసలు ఇవన్నీ అంటే ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుంది సీరియల్స్ నీకు స్టార్టింగ్లో? ఫస్ట్ నేను మోడలింగ్ చేసేవాడిని అక్క. మోడలింగ్ కూడా చేసావా? మోడలింగ్ చేసేవాడిని 2018 నుంచి 19 వరకు నేను మోడలింగ్ చేసేవాడిని. 2022లో 2019 ఎండ్లో మేము దుబాయ్లో ఉన్నప్పుడు ఒక అన్న చెప్పారు, లైక్ బాబు చాలా అట్రాక్టివ్గా ఉన్నాడు, చేయండి మూవీస్లో అంటే అలా మూవీస్ చేయడం స్టార్ట్ చేశాను 2020లో. అచ్చా. సో ఫస్ట్ మోడలింగ్. 2018లో కూడా యాడ్స్ చేశాను నేను. అమూల్ యాడ్, అరుణ్ యాడ్ చేశాను. అరుణ్ ఐస్ క్రీమ్, అందులో కనిపించేది నువ్వేనా? ఏంటి అరుణ్ ఐస్ క్రీమ్లో ఒకటి వస్తుంటుంది, అరుణ్ ఐస్ క్రీమ్ ఏనా? అది పాత యాడ్ అక్క, 2018-19 యాడ్ అది. అవునా? ఇప్పుడు నువ్వు యాడ్స్ చేసావు, మోడలింగ్ చేసావు, సినిమాలు చేసావు, సీరియల్ చేసావు, వెబ్ సిరీస్ కూడా చేశాను. వెబ్ సిరీస్ కూడా అవన్నీ చేసావు? వెబ్ సిరీస్ నేను 3 చేశాను అక్క. ఒకటి గాలివాన అని వచ్చింది చూడండి Zee5లో, ఇంకా పరంపర, ఇంకొకటి చేశాను, దాని పేరు మర్చిపోయాను. ఓ ఇప్పుడు ఇన్ని చేస్తున్నావు అంటే నీకు ఇప్పుడు ఎంత టైం, ఎట్లా మరి స్కూల్కి ఎప్పుడు వెళ్తావు? స్కూల్ యాక్చువల్లీ 2nd వీక్ 4th వీక్ సీరియల్ షూటింగ్ ఉంటుంది. ప్రజెంట్ అయితే సీరియల్ మూవీస్ చేస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీకి సైన్ చేశాను, అది చేస్తున్నా. స్కూల్కి మాత్రం వెళ్ళావు? స్కూల్ వెళ్తాను. ఎన్ని డేస్ వెళ్తావు? 5 days. 5 days. నెల మీద 5 days వెళ్తావు. యావరేజ్ స్టూడెంటా బ్రిలియంట్ స్టూడెంట్ నువ్వు? నేను యావరేజ్కి పైన బ్రిలియంట్కి కింద. ఓకే, అబవ్ యావరేజ్. ఒకసారి చదువుకుంటే సరిపోతుంది, అయితే పర్వాలేదు. మరి మీ స్కూల్లో ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు స్కూల్ రాకపోతే? స్కూల్ ప్రిన్సిపల్ సిమినాగి మ్యామ్ చాలా సపోర్ట్ చేస్తారు నాకు. ఇంకా పూజా మ్యామ్, ఇంకా చాలా మ్యామ్ ఉన్నారు, సర్స్ అండ్ మ్యామ్స్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో సిమినాగి మ్యామ్ నన్ను ఎప్పటి నుంచి మోడలింగ్ చేసేప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. నేను 5th క్లాస్ ఎగ్జామ్స్ మిస్ అయిపోయా ఒక మూవీ షూటింగ్ వల్ల. బోయపాటి శ్రీను సార్ది మూవీ షూటింగ్ అన్నీ మిస్ అయిపోయా. 6thలో ఒక 4-5 మిస్ అయిపోయా. అయినా కూడా మ్యామ్కి నేను తెలుసు కాబట్టి లైక్ నా స్టడీస్ యావరేజ్ మార్క్స్ వేసేసారు. అవునా? ప్రిన్సిపల్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు ఇంకా నీకు? మరి ఫుట్బాల్ ఎప్పుడు ఆడతావు? ఫుట్బాల్ నేను లైక్ కోచింగ్ అయితే వెళ్తున్నాను. నేను దానికి కూడా కోచింగ్ తీసుకుంటున్నావా? ఫుట్బాల్ కోచింగ్లో వెళ్తాను. లైక్ రాత్రి టైం పాస్ అవ్వనప్పుడు చేసి డ్రిల్స్ చేస్తాను, ప్రాక్టీస్, జగ్లింగ్ అంతా చేస్తాను. ఓహో ఇవన్నీ కూడా చేస్తావు? వామ్మో, నువ్వు స్కూల్కు 5 days వెళ్తావు, ఫుట్బాల్కి వెళ్తావు, తర్వాత సీరియల్స్కి వెళ్తావు, సినిమాలకి వెళ్తావు, ఇంకేం చేస్తావు? మోడలింగ్ చేస్తావు, యాక్టింగ్ చేస్తావు, ఇంకా డ్రామా జూనియర్స్ కూడా వెళ్తావని విన్నాను. డ్రామా జూనియర్స్ అప్పుడప్పుడు అక్కడ లైక్ స్పెషల్ గెస్ట్ అపీరియన్స్. ఓ యూఆర్ నాట్ పార్టిసిపేటింగ్? లేదు నేను కంటెస్టెంట్ కాదు, జస్ట్ ఓన్లీ స్పెషల్ అపీరెన్సెస్. అది ఎప్పుడు ఎలా ఉంటాయి? అది లైక్ మా ప్రొడ్యూసర్ సార్ దానిలో యాంకర్ అనమాట. సో అప్పుడు మీ ప్రొడ్యూసర్ యాంకరా? ఎవరు? శ్రీరామ్ సార్. అచ్చా, శ్రీరామ్ సారే మీ సీరియల్ ప్రొడ్యూసర్, నిండు నూరేళ్ల సావాసం ప్రొడ్యూసర్. అతను ఇప్పుడు జీ డ్రామాకి యాంకర్, అతనే చేస్తున్నాడా? ఓకే, ఆయన తీసుకెళ్ళాడా? లైక్ ఆయన సీరియల్లో చేస్తున్నాము, లైక్ జీ తెలుగునే కదా అని అందరి కిడ్స్ని, లైక్ జీ తెలుగు కిడ్స్ని అందరినీ డ్రామా జూనియర్స్ని పిలిచారు. రాఖీ అప్పుడు అందరికి రాఖీ కట్టించారు మాకు. ఇంకా మొన్న జన్మాష్టమికి కూడా వెళ్ళాను డ్రామా జూనియర్స్లో. శ్రీరామ్ సార్ ఎంట్రీ ఉన్నప్పుడు అందరం పిల్లలు కలిసి డాన్స్ చేసాం సార్ తోటి ఎంట్రీ. ఇంకా అందులో ఒక క్యారెక్టర్ అనుకుంటా, అల్లూరి సీతారామరాజు చేసింది నువ్వేనా? ఒక క్యారెక్టర్ నువ్వు కాదా? లేదు. అవునా?
ఒక క్యారెక్టర్ చాలా బాగా హైలైట్ అయింది. అది నేను అంటే సగం చూసాను గానీ నువ్వా కాదని తెలీదు. ఏది నీకు మంచి పేరు తీసుకొచ్చింది 'డ్రామా జూనియర్‌లో' నువ్వు చేసిన క్యారెక్టర్? నేను చేయలేదు డ్రామా జూనియర్స్‌లో. అసలు స్పెషల్ గెస్ట్‌కి వెళ్తానన్నావు గదా! అందులో. స్పెషల్ గెస్ట్‌లో అయితే నేను 2 ఎపిసోడ్స్ వెళ్ళానక్క. ఒకటి రాఖీ అప్పుడు, ఇంకొకటి జన్మాష్టమి అప్పుడు. పోనీ జన్మాష్టమి అప్పుడు. ఓకే. సో జన్మాష్టమి అప్పుడు నేను శ్రీరామ్ సార్‌తో డాన్స్ చేస్తుండే. సో నాకంతా ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్ నుంచి, ఫ్యాన్ పేజెస్ నుంచి కృష్ణ అని. శ్రీకృష్ణులా ఉన్నాడా? సరే. నీకు బాగా నచ్చిన ఒక డైలాగ్ గాని, పర్ఫార్మెన్స్ గాని ఇచ్చుంటావు కదా ఆల్రెడీ స్టేజ్ మీద. ఈరోజు ఇస్తావా మా కోసం? స్టేజ్ మీద ఇవ్వలేదు, మూవీ షూటింగ్‌లో నేర్చుకున్నాను ఇది. ఆడిషన్ కోసమా? చెప్పాను కదా నా సినిమా ఆగిపోయిందని మూవీ. ఆ సినిమా సినిమా పేరే. సో ఆ సినిమాకి మేము లాక్డౌన్లో మినిమం 3 to 2 months ఈ డైలాగ్ కోసం తిరిగాం మేము. ఇక్కడి నుంచి హైటెక్ సిటీ తిరిగి ఎవ్రీడే ఈ డైలాగ్ నేర్చుకున్నాను. అవునా? సరే, ఆ డైలాగ్ ఆగిపోయిన సినిమా డైలాగ్ చెప్పు. నేను ఇక్కడ కులాసగా కూర్చోడానికి రాలేదు. నా ప్రజల్ని నానాంశలు పెట్టి నాతో స్నేహం చేస్తారు రుద్రఫర్ట్. అయినా నువ్వు ఇంత నీచుడివి, రూప రాక్షసుడివి అనుకోలేదు. సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని నాశనం చేసి నీ కాళ్ళు కడిగే పట్ట సామంతులు ఈ దేశంలో చాలా మంది ఉంటారు. నన్ను నాశ పెట్టే వేద ప్రయత్నం అన్ని సంధి సెటలు చెప్పుకో. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ బాదుషాల ఎదుట వంగి వంగి శలంలో కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డలు వేసుకొని వర్తకమైన పేరున ఊరూరు తిరిగినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు గారు జోలు పట్టి తెరుపులు ఎత్తినప్పుడు ఎక్కడుంది రుద్రఫర్ట్? మీ బ్రిటిష్ సామ్రాజ్యం పొరపాటున కూడా ఇచ్చేది రుద్రఫర్ట్. ఇది మా భూమి. ఇక్కడ గాలి పవిత్రం, నీరు పవిత్రం, మట్టి పవిత్రం, అలలు కొండలు సమస్త పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మకి నీ పుణ్యభూమిలోనే పుడతాను. నా ప్రజలకి సమస్త పడతాను. సామ్రాజ్యం అంటే పోరుకున్న భిక్షం కాదు, పోరాడి గెలుచుకున్న హక్కు. రక్త మాంసాలు ధారపోసి మనని మనం రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది అలా ఇలాంటి సామ్రాజ్యం కాదు. ఎక్కడ మనుషులు తలెత్తుకొని తిరగలరో, ఎక్కడ మనుషులకి ఏ భయం లేదో అలాంటి సామ్రాజ్యం కాదు. నీ దగ్గర ఉందా? అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. సూపర్. ఎన్ని రోజులు పట్టింది డైలాగ్ నేర్చుకోవడానికి? 1 month వెళ్ళాం అక్క. దానిలో లైక్ మిడిల్లో కొంచెం డైలాగ్స్ కట్ చేసి రాయడంలో మినిమం 2 weeks వెళ్ళింది. సో 2 weeksలో నేర్చుకున్నాను ఇది. ఓకే. సో నీకు టైం కూడా ఎక్కువ పట్టదు కదా ఇవి నేర్చుకోవడానికి, త్వరగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఎమోషనల్ సీన్ ఇవన్నీ ఎట్లా చేస్తావు? ఎమోషనల్ సీన్ అంటే నేను రియల్గా ఎడ్ చేస్తాను. నిజమా? గ్లిజరిన్ వేసుకోను. గ్లిజరిన్ కూడా యూజ్ కాదు నీకు? ఏదో ఒకసారి చేయి. ఇప్పుడు ఏడవగలవా? ట్రై చేయి. అమ్మా, అమ్మ లే అమ్మా, ప్లీజ్ అమ్మ లే అమ్మా. అక్క అమ్మ లేమని చెప్పు అక్క. అమ్మ లే అమ్మా, ప్లీజ్ అమ్మ. అసలు అమేజింగ్ తేజ. అసలు గ్లిజరిన్ లేకుండా అసలు ఎలా కన్నీళ్ళు వచ్చినాయి. అప్పట్లో సావిత్రి అంటారు, ఎడమ కంట్లో నీళ్ళు కావాలంటే 2 చుక్కలు తెప్పిస్తావంటే తెప్పిస్తా అని చెప్పింది చూడు. అప్పుడు నెక్స్ట్ నువ్వే ఉన్నావు. అంత ఫోకస్ ఆర్టిస్ట్ అనేది. గ్లిజరిన్ లేకుండా కన్నీళ్ళు తీసుకొచ్చిన అంటే గ్రేట్. మంచి ఫ్యూచర్ ఉంటుంది తేజ, డెఫినెట్లీ. సో అండ్ నేను చెప్తున్నా కదా, నేను చేసే వాళ్ళందరిలో యూఆర్ ద యాక్చువల్లీ డిఫరెంట్. అంటే బిజినెస్ అంటున్నావు, చాలా హయ్యర్ థాట్స్ ఎలా వచ్చాయి నీకు ఇప్పటి నుంచి అవన్నీ కూడా? అంటే నేను 2020లో అక్క చాలా టైం వేస్ట్ చేసుకున్నాను. లైక్ రాత్రి 3-4 o'clockకి పడుకోవడం, పొద్దున్న 2కి లేయడం, టైం వేస్ట్ చేసుకుంటే నాకు అనుకున్నాను ఎందుకు ఆ ఇయర్ వేస్ట్ చేస్తానని. ఈ ఇయర్ కొంచెం వాల్యుబుల్ చేద్దామని బిజినెస్ థాట్స్ ఐడియా చేశాను. యాక్టింగ్ నేర్చుకున్నాను. ఫుట్బాల్ నేను ముందు నుంచి నేర్చుకున్నాను, కానీ అప్పుడు నేను ఇంటర్మీడియట్ ఉంటే ఎక్స్పర్ట్కి ట్రై చేశాను 2021 అలా.
చేస్తే ఇప్పుడు ఇలా ఉన్నాను. ఓహో, అప్పుడు టైం వేస్ట్ చేసావని నువ్వు అనుకుని ఇప్పుడు చేస్తున్నావు. Yes. నీ వయసు ఎంత? 12 years. 12 ఇయర్స్కి నువ్వే టైం వేస్ట్ చేసినావు అని అనుకుంటే మరి మేమేమనాలి? 12 ఇయర్స్కి మేము ఏం చేస్తుండే తెలుసా? ఏం కొనుక్కుందామా, ఏం తిందామా, ఎక్కడ పోదామా, ఏం ఆడుకుందామా ఇట్లా ఆలోచిస్తుండే. నువ్వేమి ఈ 12 ఇయర్స్కి బిజినెస్ థాట్స్, ఆర్టిస్ట్, ఇంత బిజీ లైఫ్ అసలు ఎట్లా మేనేజ్ చేస్తున్నామో ఇట్స్ ఇంపాసిబుల్ యాక్చువల్గా జనరల్గా. బట్ యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ తేజ. డెఫినెట్గా మంచి సక్సెస్ఫుల్ పర్సన్ అయితే అవుతావు. సో ఏంటి వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ నెక్స్ట్? ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు రీసెంట్లీ ఒక నాగ చైతన్య, నాకు తెలీదు హీరో ఎవరో, కానీ తెలిసిందైతే నాగ చైతన్య సార్ న్యూ మూవీలో అని. నాగ చైతన్య చిన్నప్పుడు క్యారెక్టరా? వావ్, ఆల్ ద బెస్ట్. అండ్ తెలీదు బట్ మేబీ అదే అందుకే ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. ఇది కనుక వస్తే కనుక మంచి క్లిక్ అయి పడుతుంది కదా నీకు. ఇంకా అది తెలీదు, ఇప్పుడు షూటింగ్ అవుతుంది. అది షూటింగ్ అవుతుందా? నేను ఇంకా నువ్వు ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళాను విన్నా, నిజమేనా? ఎన్ని కంట్రీస్కి వెళ్ళావు? 5 to 6 కంట్రీస్కి వెళ్ళాను. 5 to 6 ఈ ఏజ్లోనే మొత్తం వాళ్ళే తీసుకెళ్ళి యాడ్ షూట్స్కి? లేదు, నేను ఒకటి శ్రీలంక, ఇంకా దుబాయ్ అయితే మోడలింగ్ వల్ల వెళ్ళాను, లేకపోతే నార్మల్గా తిరగడానికి వెళ్ళాము అంతే. అవునా? గ్రేట్ అయితే. సో ఇంకా ఏం అవ్వాలనుకుంటున్నావు ఫైనల్గా? యాక్టర్, బిజినెస్ మ్యాన్, ఫుట్బాల్ 3. సో డెఫినెట్గా అవుతావు. సో వీటన్నిటికన్నా ముందు మెయిన్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ బిజీ ఉన్నా కూడా అస్సలు చదువు మాత్రం మానేయకు ఖచ్చితంగా. మినిమం ఏమి మమ్మీ ఏం చేయించాలనుకుంటుంది నేను? మమ్మీ ఇంకా డాడీకి నేను ఇంజనీరింగ్ చేయడం ఇష్టం, సో నేను కూడా ఇంజనీరింగ్ వెళ్తావా? మమ్మీ వాళ్ళు నాది యాక్టింగ్ కెరీర్లో ఒప్పుకున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఇంజనీరింగ్ దాని ఒప్పుకుంటాను. లేదంటే నీకు ఇష్టం లేదా? లేదంటే నాకు ఏమవ్వాలని ఉంది నీకు? నాకేమన్నా డిఫరెంట్ అవ్వాలని ఇష్టం, లైక్ సైన్స్ కామర్స్ తీసుకొని వేరేదేమన్నా ట్రై చేయడం, లైక్ సిఏ అవుతారా? కామర్స్ తెలియదు కానీ సిఏ. బట్ అయినా నీకు సిఏ కామర్స్ అవి కూడా తెలుసు ఈ ఏజ్లోనే. కామర్స్ అంటే సిఏ అంతే, కామర్స్ సిఏ ఫినాన్స్ ఇవన్నీ ఒకటేలే. కానీ నేను ఫైనల్ ఇంజనీరింగ్. నీకు అట్లీస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది ఇంజనీరింగ్కి, సిఏకి, కామర్స్కి అన్ని డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. మా ఏజ్లో అవి కూడా లేవు అసలు. బట్ ఎనీవేస్ ఖచ్చితంగా మంచి ఇంజనీర్ అవ్వు, యాక్టర్ అవ్వు, ఫుట్బాల్ ప్లేయర్ అవ్వు, ఇంకేంటి బిజినెస్ మ్యాన్ కదా, మంచి బిజినెస్ అవ్వు, చాలా మందికి ఉపాధి కూడా కలిపి. ఓకేనా? సరే, థ్యాంక్ యూ సో మచ్ తేజ. సో యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండ్ కంగ్రాచులేషన్స్. ఆ సినిమా హిట్ కొట్టావు, అలాగే మంచి మంచి సినిమాలు ఇప్పటి వరకు కూడా మంచిగా తీసావు, సీరియల్స్ కూడా తీసావు. ఇలానే మంచిగా తీయాలి, అలాగే డెఫినెట్గా ఖచ్చితంగా చదువుకోవాలి. సరే అక్క, బాయ్. బాయ్ అక్క. సో చూసారు కదండి, ఉజ్వల్ తేజ్ చాలా చిన్న అబ్బాయి, 12 సంవత్సరాల్లోనే ఎన్నో ఉన్నతమైన ఆలోచనలు, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇన్ని ఆలోచనలు తనకు ఉంటాయని. సో ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలని, ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలని, ఒక హీరో అవ్వాలని, అదేవిధంగా మంచి ఎడ్యుకేషన్లో కూడా ఒక ఇంజనీర్ అవ్వాలని, ఇవన్నీ కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి. బట్ డెఫినెట్గా అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి తనతో మాట్లాడిన తర్వాత. చాలా మల్టీ టాలెంట్ ఈ అబ్బాయి. సో ఇదంటే చూస్తారు కదా ఉజ్వల్ తేజ్తోని ఈరోజు చిట్ చాట్. సో మరో ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మై టీవీ. నమస్తే.